ఒకప్పుడు కంచుకోట 5 ఏళ్లల్లోనే పేకమేడలా కూలిపోయింది. 20,000 ఓట్ల ఆధిక్యం కాస్త 34,000 ఓట్ల భారీ ఓటమిగా ఎలా మారింది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మలుపు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కథ. ఈరోజు ఈ నాటకీయ మార్పు వెనుకున్న సంఖ్యలను, వాటి వెనుక ఉన్న కారణాలను లోతుగా విశ్లేషిద్దాం. మనం చూస్తున్న ఈ నియోజకవర్గం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు. ఇది పెన్నా నది సాక్షిగా లక్షలాది ఓటర్ల ఆశలు, ఆకాంక్షలు, కొన్నిసార్లు ఆగ్రహాలను కూడా ప్రతిబింబించే ఒక సజీవ చిత్రం. ఇక్కడ వచ్చిన తీర్పు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పవనాలు ఎటువైపు వీస్తున్నాయో చెప్పే ఒక సూచిక లాంటిది. ఈ ఒక్క ప్రశ్నే ఈ మొత్తం విశ్లేషణకు కేంద్రబిందు. ఒక పార్టీకి తిరుగులేని మెజారిటీ ఇచ్చిన ఓటర్లు కేవలం 5 ఏళ్లలోనే అంత తీవ్రంగా వ్యతిరేక తీర్పు ఎందుకిచ్చారు? ఈ సంఖ్యల వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ నేల స్వభావాన్ని అర్థం చేసుకుందాం. ఇక్కడి ప్రజల జీవితాలు మట్టితో, నీటితో పెనివేసుకుని ఉంటాయి. పెన్నా పరివాహక ప్రాంతంలోని వ్యవసాయం, చేపల వేట అవే వారి జీవనాధారం. అంటే ప్రభుత్వ నిర్ణయాలు వాళ్ల రోజువారీ జీవితాన్ని, వాళ్ల బతుకుదెరువును నేరుగా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. అత్యంత కీలకమైన అంకెలను చూద్దాం. ఇవి కేవలం ఓట్ల లిక్కింపు కాదు, ఓటర్ల మనోభావాన్ని అక్షరాలా చూపిస్తున్న సంఖ్యలు. 2019లో పరిస్థితి చూడండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏకంగా 51.6% ఓట్లొచ్చాయి. ఇది తిరుగులేని విజయం. ప్రజలు వారిపై ఎంత బలమైన నమ్మకం పెట్టుకున్నారో ఇది చూపిస్తుంది. కాని రాజకీయాల్లో 5 ఏళ్లంటే చాలా కాలం. 2024 వచ్చేసరికి ఆ బలమైన పునాది పూర్తిగా బీటలు వారింది. వైఎస్సార్సీపీ ఓట్ల శాతం ఏకంగా 38.8% పడిపోయింది. ఈ పతనం కేవలం ఒక అంకె కాదు, ఇది ప్రజల తిరస్కారానికి నిలువుటద్దం. ఈ బార్ చార్ట్ని ఒక్కసారి గమనించండి. ఇది మార్పు తీవ్రతను ఇంకా స్పష్టంగా చూపిస్తుంది. 2019లో వైఎస్సార్సీపీకి దాదాపు 21,000 ఓట్ల మెజారిటీ. కాని 2024లో తెలుగుదేశం పార్టీకి ఏకంగా 34,000కు పైగా ఓట్ల ఆధిక్యం. అంటే మొత్తమీద దాదాపు 55,000 ఓట్ల స్వింగ్ జరిగింది. ఇది రాజకీయాల్లో అసాధారణమైన మార్పు. ఈ మార్పుకు మరో ముఖ్యమైన సూచిక పోలింగ్ శాతం. 2019లో 65% ఉన్న పోలింగ్ 2024లో 76%కి పెరిగింది. సాధారణంగా పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతకు ఒక సంకేతం. ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రజలు మార్పు కోసం కదిలి వచ్చారని స్పష్టంగా అర్థమవుతోంది. సరే, సంఖ్యలు మనకు ఏం జరిగిందో చెప్పాయి. ఇప్పుడు మనం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. ఈ రాజకీయ ఓటమి వెనుక ఉన్న అసలు కారణాలను శోధిద్దాం. ఈ స్వాట్ విశ్లేషణ మనకు పూర్తి చిత్రాన్నిస్తుంది. వైఎస్సార్సీపీకి సంక్షేమ పథకాల రూపంలో ఖచ్చితంగా బలముంది. కాని అభ్యర్థి ప్రజలకు అందుబాటులో లేకపోవడం, కేడర్లో సమన్వయం లేకపోవడం వంటివి పెద్ద బలహీనతలుగా మారాయి. సంక్షేమం ఎంత ఇచ్చినా స్థానిక నాయకుడు కనిపించకపోతే జనానికి ప్రభుత్వం దూరమైందన్న భావన కలుగుతుంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది గాలిలోంచి పుట్టదు. దానికి మూలాలు ప్రజల రోజువారీ సమస్యల్లో ఉంటాయి. తాగునీరు, రోడ్లు, కరెంటు, సంక్షేమం అందడంలో జాప్యం ఇవే ఓటర్ను ఆలోచింపజేశాయి. ఇవి క్షేత్రస్థాయిలో ప్రజలెదుర్కొన్న నిజమైన ఇబ్బందులు. ఈ ఒక్క వాక్యం మొత్తం వైఫల్యాన్ని సంగ్రహిస్తుంది. పథకాలు అమలు చేయడం ఒక ఎత్తు, వాటి ప్రయోజనాలను, ఉద్దేశాన్ని ప్రజలకు సరిగ్గా చేరవేయడం మరో ఎత్తు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ను ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇక్కడే మన రాజ్యాంగ విలువలు గుర్తుకొస్తాయి. ప్రజలకు వాస్తవ సమాచారం అందించడం, బాధ్యతాయుతమైన ప్రసంగం ద్వారా వారిని చైతన్యపరచడం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల ప్రాథమిక విధి. ఇది కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు, ఇది ఒక వ్యూహాత్మక తప్పిదం. అభివృద్ధి పనుల గురించి, గణాంకాల గురించి చెప్పకుండా కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కాని ఓటర్లు వాస్తవాల్ని కోరుకున్నారు, మాటలను కాదు. దీనికి తోడు క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం లోపించడం కూడా పెద్ద దెబ్బతీసింది. ప్రతి ఓటమి ఒక పాఠం. ఇప్పుడు ఆ పాఠాల నుండి భవిష్యత్తు కోసం ఒక కార్యాచరణను ఎలా నిర్మించుకోవాలి? కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి ఈ విశ్లేషణ సూచిస్తున్న మార్గాన్ని పరిశీలిద్దాం. అయితే ఏ పునర్నిర్మాణానికైనా పునాది నమ్మకం. ఓటర్ల వ్యక్తిగత గౌరవాన్ని, వారి సమాచార గోప్యతను కాపాడటం ద్వారానే ఆ నమ్మకాన్ని గెలవగలం. ఈ చతుర్ముఖ సిద్ధాంతం ఒక సమగ్రమైన పరిష్కారాన్ని సూచిస్తుంది. సరైన అభ్యర్థి, కనిపించే ప్రభుత్వ పనితీరు, బలమైన పార్టీ నిర్మాణం మరియు వాస్తవాలతో కూడిన ప్రచారం,
ఈ 4 అంశాలు మనం ముందుగా చర్చించిన ప్రతి బలహీనతను నేరుగా లక్ష్యంగా చేసుకున్నాయి. అందుకే ఇదొక సంపూర్ణ పునరుద్ధరణ ప్రణాళిక. కేవలం వ్యూహాలు పేపర్ మీద ఉంటే సరిపోదు, వాటిని ఆచరణలో పెట్టాలి. ఈ స్లైడ్ అదే చూపిస్తుంది. బూత్ లెవెల్ నెట్వర్క్ను బలోపేతం చెయ్యాలి అనేది వ్యూహం. ప్రతి మండలంలో కొత్త వాలంటీర్లను నియమించి వాళ్ల పనితీరును సమీక్షించాలి అనేది నిర్దిష్టమైన కార్యాచరణ. రెండూ కలిస్తేనే ఫలితం వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ 3 పునరుద్ధరణకు మూల స్తంభాలు. వీటిలో ఏ ఒక్కటి బలహీనపడినా మొత్తం నిర్మాణం కూలిపోతుంది. సరైన నాయకుడు, ప్రజలకు కనిపించే పనులు మరియు ఆ పనుల గురించి చెప్పే నిజమైన మాటలు, ఈ మూడింటి కలయికే విజయానికి మార్గం. నెల్లూరు రూరల్ కథ కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు. ఇది ఆధునిక రాజకీయాలకు, పరిపాలనకు కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, పార్టీలు గమనించాల్సిన పాఠాలివి. ఆ పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమిదే. సంక్షేమం గెలుపుకు పునాది వేయగలదు, కాని ఒక్క సంక్షేమమే విజయాన్ని అందించలేదు. ఆ పునాదిపై బలమైన క్షేత్రస్థాయి వ్యవస్థ, ప్రజలతో నిత్యం సంబంధాలు నిలిపే స్థానిక నాయకత్వమనే భవనాన్ని నిర్మించినప్పుడే విజయం సాధ్యం. ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఓటర్లు ఇంత చైతన్యంతో, సమాచారంతో ఉన్న ఈ రోజుల్లో క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా ఉంటూ ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించగలదా? మీరు ప్రజలను కేంద్రంగా చేసుకుని మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి లేదా 08042041602కి కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం కోసం.